అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల మీద అధిక శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు కానీ లేకపోతే మీకు మనసుకి ఉల్లాసం కలిగించే ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఏదైనా కుటుంబపరంగా మీరు చేసే ప్రయాణాల్లో కానీ అది కొంతవరకు మీకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంతానంతో కలిపి సంతానం యొక్క అభివృద్ధి కొరకు కూడా తీసుకునే నిర్ణయాలు, వారి ఉన్నత విద్య కొరకు మీరు ఏ విధంగా ముందుకు వెళితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందన్న విషయం మీద శ్రద్ధ వహిస్తారు. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులతో భాగస్వామితో కలిసి సంతాన అభివృద్ధి కొరకు వారి కొరకు చేసే పెట్టుబడులు, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో లాభదాయకంగా ఉండే అవకాశాలు, వృత్తిపరంగా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాలు లాంటి వాటికి అవకాశం ఉంది. అలాగే అనవసరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి, మానసిక ప్రశాంతత కొంతవరకు లోపించే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు వారితో ఘర్షణ రాకుండా మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వారి వైపు నుంచి పూర్తి సంపూర్ణమైన మీకు ప్రొటెక్షను, అలాగే వాళ్ళ వైపు నుంచి మద్దతు లభించినప్పటికీ ఆ మద్దతుని సక్రమంగా ఉపయోగించుకుంటూ ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో అయితే వాహన కొనుగోలు కానీ లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత చికాకులు లాంటివి, అనవసరమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన ధోరణి, ముఖ్యంగా మీ బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం చేసే ప్రయత్నాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఇతరులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా మీరు అనుకూలతని పెంపొందించుకునే వైఖరిలో ముందుకు వెళ్ళాలి. అపార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపరుచుకోపోవడం బట్టి కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంఘంలో వ్యక్తులతో, మిత్రులతో, జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలలో, చేసే చర్చలలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా కీలకమైన అంశం అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, వారి యొక్క ఆలోచనల విషయంలో తగిన విధంగా మీరు కూడా శ్రద్ధ చూపిస్తూ వారికి మద్దతిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి.